ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి? బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఈ రౌండ్ లో మీ దగ్గర ఉండే డబ్బులు తీసుకొని మీరు ఇక్కడికి వచ్చేస్తారన్నమాట. ఇక్కడ ఒక బజర్ ఉంటుందన్నమాట. మేము సర్వే కండక్ట్ చేసేసాం అనమాట. వాటికి 4 ఆన్సర్లు ఉన్నాయన్నమాట. మీరు టాప్ ఆన్సర్ ఏంటో గెస్ చేసి బజర్ నొక్కి చెప్పగలగాలి. బజర్ నొక్కిన వాళ్ళు ఆన్సర్ చెప్పగానే కరెక్ట్ అయినట్టయితే వాళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా సరే మీరు ఆ ఆన్సర్ నాది కరెక్ట్ అని బెట్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగానే కరెక్ట్ అయిందనుకో ఆ డబ్బులు 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పెట్టిన డబ్బులు పోతాయి. అవతల టీం వాళ్ళు యువతల టీం ఆల్రెడీ గెస్ట్ చేసేసారు కాబట్టి వాళ్ళ ఆన్సర్ రైటా రాంగా అని బెట్టింగ్ చేసుకోవచ్చు. ఎంతైనా అమౌంట్ పెట్టుకోండి. కరెక్ట్ అయితే 2 రెట్లు పెరుగుతుంది, లేదంటే పోతుంది. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్, అబ్బాయిల విషయంలో అమ్మాయిలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి ఏంటి? మీరు చెప్పండి. అబ్బాయిల గురించి ఏం తెలుసుకోవాలి అమ్మాయిలు? అబ్బాయే కాదో తెలుసుకో. మీ డైరెక్టర్ ఏంటో అనుకున్నాను కానీ కళాకారుడే. ఒక అబ్బాయిలంటే ఫ్యామిలీ ఎలా ఉంది? ఎస్, ఎందుకంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయిని మాత్రమే కాదు చేసుకునేది, కంప్లీట్ ఫ్యామిలీని చేసుకుంటుంది. అసలు అబ్బాయి ఎలా ఉన్నాడోనే తెలియట్లేదు. ఇంకా ఫ్యామిలీ ఎట్లా తెలుస్తుంది? ఈమె ఎక్స్పెరిమెంట్ చేసినట్టుంది ఆల్రెడీ. మీరేమనుకుంటున్నారు? నేను అంతే, మంచోడ కదా తెలుసుకోవాలి బేసిక్ గా. అలాగే చేసుకుందాం మీ ఆవిడ. అవును, మళ్ళీ ఏ జాలీ అంటే తగిలింది అనుకో. అమ్మో, కరియన్ సైనైడ్. రెడీ? నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. అబ్బాయిల విషయంలో అమ్మాయిలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి ఏంటి? 1 తాగే అలవాటు ఉందా లేదా? 2 రొమాంటికా కాదా? 3 బాధ్యతలు కలవాడా లేదా? 4 డబ్బున్నవాడా కాదా? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిల విషయంలో అమ్మాయిలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి ఏంటి? తాగే అలవాటు ఉందా లేదా? రొమాంటికా కాదా? ఎస్, హర్ష ఇస్ అంటే బాధ్యతలు కలవాడా లేదా? ఎంత పెడతారు? మీ దగ్గర 7,51,000 ఉంది. yes 1 lakh. ఇది కరెక్టా కదా చెప్పాలి మీరు, అంతే. రాంగ్ ఆన్సర్. ఎంత పెడతారు? 1 lakh. మీరేం ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారు? ఇదే అండి, ఇదే లైఫ్. డబ్బు కాసు పణం దుడ్డు మనీ. డబ్బుందా లేదా అనే చూసుకొని చేసుకుంటారంట అని అమ్మాయి అనుకుంటుంది. మీరేమో బాధ్యతలు అంటున్నారు. బాధ్యతలు అయితే మీకు డబ్బులు వస్తాయి, బాధ్యతలు పోతే వీళ్ళకి డబ్బులు వస్తాయి. 2 కాకపోతే నాకు వస్తాయి. ఓకే, చూద్దాం. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి ఏది 3 టైమ్స్ రావాలి కదా మాకు 3 lakhs. yes, ఇదే 3 టైమ్స్. సో ఏ అమ్మాయి అయినా సరే రెస్పాన్సిబుల్ గా ఉండేటువంటి భర్త రావాలి అని కోరుకుంటారు. బాధ్యతలు. సరే, సెకండ్ క్వశ్చన్. ఎలాంటి బహుమతి మీద ఎక్కువగా పేరు రాసి ఇస్తూ ఉంటాము? 1 ఉంగరం, 2 కీ చైన్, 3 టీ-షర్ట్, 4 కాఫీ మగ్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి బహుమతి మీద ఎక్కువగా పేరు రాసి ఇస్తూ ఉంటాము? ఉంగరం, కీ చైన్, చెప్పండి. కాఫీ మగ్. ఇప్పుడు ఎంత డబ్బులు పెడతారు దాని మీద? 1 lakh. 1 lakh కాఫీ మగ్ మీద పెట్టారు వీళ్ళు. మీరేమనుకుంటున్నారు? ఇది రైటా రాంగా? రాంగ్. ఇప్పుడు ఎంత డబ్బులు పెడతారు దాని మీద? yes 1 lakh. కాఫీ మగ్ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. నాయమ్మ నా తల్లి నా చిరా బాబు బలిక
3 times. నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి పనులు మనం ఇంట్లో చెప్పకుండా చేస్తూ ఉంటాము? 1 కాలేజ్ బంక్ కొట్టడం, 2 ప్రేమించడం, 3 అప్పు తీసుకోవడం, 4 పబ్బులు పార్టీలకు వెళ్ళడం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి పనులు మనం ఇంట్లో చెప్పకుండా చేస్తూ ఉంటాము? కాలేజ్ బంక్ కొట్టడం, ప్రేమించడం. చెప్పు విద్యు. కాలేజ్ బంక్ కొట్టడం. ఓకే, ఎంత పెడతారు? 50,000. రైటా రాంగా? రైట్. రైట్. ఇప్పుడు ఎంత డబ్బులు పెడతారు దాని మీద? సరే రైట్ 50. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. వేసేస్తా, మళ్ళీ గూగుల్ పే చేస్తా. కంగ్రాచులేషన్స్, ఇద్దరికి డబ్బులు వచ్చాయి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అబ్బాయిలు అమ్మాయిల అందాన్ని ఎక్కువగా వేటితో పోలుస్తారు? 1 చందమామ, 2 రోజ్ ఫ్లవర్, 3 నెమలి, 4 బంగారం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు అమ్మాయిల అందాన్ని ఎక్కువగా వేటితో పోలుస్తారు? చందమామ, రోజ్ ఫ్లవర్. చందమామ. ఎంత పెడతారు? చందమామ 1 lakh. రైటా రాంగా? రాంగ్ ఆన్సర్. ఎంత పెడతారు? We'll also put 1 lakh. ఓకే, చూద్దాం కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. గలీజ్. అలా ఈ రౌండ్ ఫినిష్ అయ్యేసరికల్లా హర్ష అండ్ దివ్య లీడ్ లో ఉన్నారు. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.